ఒకసారి ఇది చూడండి. మనం యూజువల్గా యూజ్ చేసే మౌస్ కర్సర్ అయితే ఇలా ఉంటుంది. బట్ నేనేం చేశానంటే మౌస్ కర్సర్ని ఇలా మార్చాను. సో ఇలాగ ఎలా మార్చాలో చూపిస్తాను. సో ముందుగా మీరు గూగుల్ క్రోమ్లోకి వచ్చి సెర్చ్ చేయాలి, కస్టమ్ కర్సర్. సెర్చ్ చేశాక ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ రైట్ కార్నర్లో కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయకూడదు. దాని కింద కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక బటన్, దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. డౌన్లోడ్ ఫర్ విండోస్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక పైన డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ చేసేయాలి. సో ఇన్స్టాల్ చేశాక మళ్ళీ సేమ్ వెబ్సైట్లోకి రావాలి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇవన్నీ కనిపిస్తుంది కదా, ఇవన్నీ మౌస్ కర్సర్సే. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలంటే ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. మౌస్ కర్సర్ కింద అప్లై చేయాలంటే ఫస్ట్ ఈ కింద యాడ్ అండ్ పక్కన విండోస్ బటన్ కనిపిస్తుంది కదా, దీంట్లోని విండోస్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే యాప్లోకి రీడైరెక్ట్ చేయాలా అని ఎస్. సో ఇది మన అప్లికేషన్ అండ్ మన అప్లికేషన్లోని మనం ఇప్పుడు సెలెక్ట్ చేసింది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అప్లై మీద క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. అండ్ బై ద వే నాకు వీటన్నిటిలోని బాగా నచ్చిన మౌస్ కర్సర్ ఏదంటే అది ఇదే. సో మీకు నచ్చినట్లయితే అది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ నా కలెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.